కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి. రెండోది, ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు. ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో ఎరువుల దుకాణాల దగ్గర మరి ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. వాస్తవం ఏంది అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, మార్కెట్ కానీ, రవాణా శాఖ కానీ, జిల్లా యంత్రాంగం కానీ వాటి మధ్యన సమన్వయ లోపం కూడా తీవ్రంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద అవగాహన లేదు, అటు పరిపాలన మీద అవగాహన అంతకంటే లేదు. కాబట్టి మరి వచ్చిన యూరియా కూడా కనీసం పంచే పరిస్థితి కూడా కనబడతలేదు. అట్లాగే మరి ఇంకా దారుణం ఏంటంటే ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతనే లేదు, షార్టేజ్ లేనే లేదు, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని. క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఊర్లు తిరిగితే, సొసైటీల కాడికి పోతే, రైతులను కలిస్తే, దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి గారు కానీ రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. నేను అభినందిస్తా ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. చాలా చోట్ల వాళ్ళ క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలబడుతున్నారు, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. పార్టీ పిలుపునివ్వకపోయినా ఎక్కడికక్కడ రైతుల కోసం స్వచ్ఛందంగా వారికి అండగా నిలబడ్డ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నా. ఊరూరా రైతులు ఆధార్ కార్డులు పెట్టి, వాటి మీద రాళ్లు పెట్టి, క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా ఇవాళ మీడియా ఆ దృశ్యాలు ప్రసారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవి కనబడనట్టు, రైతుల ఆక్రందనలు వినబడనట్టు, రాష్ట్రంలో కొరత లేదు అని సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నది. మొన్నటిదాకా విత్తనాల కొరత, తర్వాత సాగునీటి సంక్షోభం, కరెంటు కోతలు మరొక వైపు, కొనుగోళ్ల లేమి మరొక వైపు, ఇప్పుడు ప్రస్తుతం ఎరువుల కొరత. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల రైతుల్లో ఇవాళ వాస్తవానికి ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటా ఉన్నాయి. తిట్టని రైతులేడు ఈ ప్రభుత్వాన్ని, తిట్టని రైతులేడు, శాపనార్థాలు పెట్టని మహిళా రైతులు లేరు, వారి కుటుంబ సభ్యులు లేరు. ఒక ఎకరానికి ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్తుంటే ఇవాళ అవస్థలు పడుతున్న రైతులు, రైతు కుటుంబ సభ్యులు. మొన్న నల్లవెల్లి అనే ఊరు, మన పరకాల దగ్గర నల్లవెల్లి అనే ఊరు, ఆ గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు మాకు, ఒక రైతు తన భార్య పేరు మీద, తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకొని 3 బస్తాలు తీసుకున్నాడు. తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళేం దొంగలు కాదు, వేరే వాళ్ళకి తీసుకురాలే, వేరే దొంగతనం చేయలేదు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తా లేరు, కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు. ఎక్కడ పోయిండో, ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు బురద రాజకీయాలు, బురద జల్లడం, రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం. ఇంకొక అనుమానం కూడా మాకుంది, కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం కానీ, ఇంకోటి కానీ, ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమైనా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా? కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఇది కూడా తప్పకుండా